హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. నేను మీ అమర్నాథ్ పాకలపాటి. దాదాపుగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా వరదలే వస్తున్నాయి. వరదలతో పాటు కన్నీటి వరదలు వస్తున్నాయి. అంటే అన్ని ప్రాంతాలు జలమయమైపోయాయి. ఒకప్పుడు కేవలం తీర ప్రాంతాలు, లేకపోతే సముద్ర మట్టానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతాలు, నదీ జలాలకు దగ్గరలో ఉన్న ప్రాంతాల్లో మాత్రమే నీట మునగడం చూశాం. కానీ దురదృష్టమో అదృష్టమో తెలియదు, కానీ పట్టణం పల్లె అనే తేడా లేకుండా అన్ని చోట్ల ఎటు చూసినా కార్ల బదులు బోట్లలో ప్రయాణం చేసే పరిస్థితులు వచ్చాయి. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటంటే మీరు నేను. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మనందరం కూడా ఓట్లేసేటప్పుడు నాకు పలానా నాయకుడు బాగా ఇష్టం, నాకు పలానా నాయకుడు ఇష్టం అని చెప్పాం. కానీ ఒక్కసారైనా ఒక్క నాయకుడైనా ఖచ్చితంగా మౌలిక సదుపాయాలు మారుస్తాడు, మన జీవితాలు మారుస్తాడు, మన డ్రైనేజీ సమస్య బాగు చేస్తాడు అనే ఆలోచన కూడా లేదు. ఎందుకు డ్రైనేజీ సమస్యకు రాజకీయ నాయకులకు సంబంధం ఉందంటే, ఒక నిజమైనటువంటి దూరదృష్టి కలిగినటువంటి ఒక నాయకుడి నిజంగా జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. అదేమిటంటే 1990 ప్రాంతంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ఉద్యమ నిర్మాతగా చరిత్రలో పేరొందినటువంటి వ్యక్తి, ప్రాంతాలకు అతీతంగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్, అంటే మనకి కృష్ణానది పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆ డ్రైనేజీని పూడికతీత తీయడం వల్ల ఎప్పుడైనా సరే వరద ఉధృతి పెరిగితే దాని నుంచి ఫ్లో అనేది స్పీడ్గా జరిగిపోవడం వల్ల నీట మునగడం తగ్గుతుంది అనేటువంటి దృక్పథంతో ఎక్కడో పాకిస్తాన్ నుంచి వచ్చినటువంటి వరల్డ్ బ్యాంక్ ప్రతినిధి మొహరుద్దీన్ ఖురేషితో కూర్చుని అక్కడ ఉన్నటువంటి ఆయనతో ఈ ప్రాంతానికి మాకు ప్రత్యేకంగా నిధులు కావాలని చెప్పి ప్రాంతాలకు అతీతంగా ఒక తెలంగాణ ప్రాంతానికి చెందినటువంటి ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారు కోస్తలాంధ్రలో కృష్ణానది పరివాహక ప్రాంతాల కడకట్లను బాగు చేసి తద్వారా నీటి ఉధృతికి గురి కాకుండా చేశారు. అంటే 30 సంవత్సరాల క్రితం ఒక గొప్ప వ్యక్తి గురించి ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే, ఈ 30 సంవత్సరాల్లో మళ్ళీ అటువంటి పని ఎవరో చేయలేదు కాబట్టి మనం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి. ప్రతిసారి వరదలు వచ్చిన ప్రతిసారి ప్రతి నాయకుడు వచ్చి మేమున్నాం, మేము ఆదుకుంటాం, ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని చెప్తానే ఉన్నారు. అదృష్టం ఏంటంటే ప్రతిపక్షాల్లోనూ వాళ్ళే ఉంటున్నారు, అధికార పక్షంలోనూ వాళ్ళే ఉంటున్నారు. ఎవరు ఏ పార్టీలో ఉంటారో ఎవరికీ తెలియదు ఎలక్షన్లు అయ్యే వరకు. ఇది మన దౌర్భాగ్యం. కానీ మనం కూడా నాయకులందరూ మాకు అది చేస్తున్నారు ఇది చేస్తున్నారు అనుకుంటున్నాం. కానీ మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన జీవితాలు ఖచ్చితంగా భారతదేశం లాంటి అభివృద్ధి చెందుతున్నటువంటి దేశాల్లో ఒక 6 అంశాలపై ఖచ్చితంగా లింక్ అయి ఉంటాయి. ఆ 6 అంశాలు ఏంటంటే మంచి ప్రమాణాల విద్య, ఆరోగ్యం, వ్యవసాయం, మౌలిక సదుపాయాలు, చట్టబద్ధమైన పాలన, అధికార వికేంద్రీకరణ. ఈ 6 అంశాలు మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మన జీవితాన్ని ప్రభావితం చేసే అంశాలుగా ఉంటాయి. ఉదాహరణకు మనం ఒక ఉన్నతమైనటువంటి వర్గాల్లో పుట్టామనుకోండి, మన జీవితానికి సంబంధించిన అన్ని విషయాల్ని మనం చేసుకోగలం, ఎందుకంటే మన దగ్గర ఆర్థికంగా వెన్నుదన్ను ఉంటుంది. అలా కాకుండా అణగారిన వర్గాల్లో పుడితే ప్రభుత్వం ఏదో రకంగా ఏదో ఒక పథకం ఇచ్చి మనల్ని ఆదుకుంటుంది. అలా కాకుండా మనం ఒక మధ్యతరగతి కుటుంబం అనుకోండి, అటు ఎదగలేం ఇటు దిగజారి బతకలేం. కానీ మధ్యలో నలిగిపోయే మిడిల్ క్లాస్ ప్రజలు మాత్రం ఎప్పుడూ అలాగే ఉంటారు, ఎదుగు బొదుగు లేకుండా. దీనికి ప్రధానమైనటువంటి కారణం ఏంటంటే, మన జేబుపై భారం పడకుండా మన పిల్లలకు మంచి విద్య అందితే నిజంగా మనం పేదరికంలోకి వెళ్ళాం. అలాగే మన కుటుంబాల్లో ఎవరికైనా అనారోగ్య సమస్య వస్తే మంచి ప్రమాణాల వైద్యం జేబుపై భారం పడకుండా జరిగితే ఖచ్చితంగా విజయాలు సాధిస్తాం. అలాగే దాదాపుగా మధ్యతరగతి వర్గాల ప్రజలు ఎక్కువ మంది ఆధారపడ్డటువంటి వ్యవసాయ రంగంలో కనుక నిజంగా సంస్కరణలు వచ్చి వ్యవసాయం లాభసాటిగా మారితే ఖచ్చితంగా ఈ రంగంలో అద్భుతమైనటువంటి ఫలితాలను సాధిస్తాం. అలాగే చట్టబద్ధమైన పాలన, జరక్క ఏదైనా ఒక అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కి వెళ్తే గౌరవంగా చూస్తారు. ఎమ్మెల్యే గారు కాళ్ళు పట్టుకోక్కర్లేదు, సిఫార్సు అక్కర్లేదు, లంచం ఇవ్వక్కర్లేదు, నాకు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశాద్వాహ దృక్పథం నాకు తెలిసి ఈ దేశంలో లేదు. అలాగే అధికార వికేంద్రీకరణ, అన్ని పనులకి ముఖ్యమంత్రి ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాలంటే ఎవరి తరం కాదు. కానీ మన గ్రామంలో ఉన్నటువంటి వార్డు మెంబర్కి, ప్రెసిడెంట్కి సర్వాధికారాలు ఉంటే మన గ్రామంలోనే మన పనులు మనం నిర్ణయించుకుంటే ఖచ్చితంగా సత్ఫలితాలను పొందుతాం. అలాగే చిట్ట చివరగా మౌలిక సదుపాయాలు. మనం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి వెళ్ళాలన్నా, లేదు మన ఊళ్ళోనే ఒక వీధిలో నుంచి ఇంకో వీధిలోకి వెళ్ళాలన్నా మనకు ముఖ్యంగా కావాల్సింది రోడ్డు సదుపాయాలు. రోడ్లు వేరు, ఒకవేళ వేసినా దాని నిండా చక్కగా చేపలు పట్టుకోవడానికి అద్భుతమైనటువంటి వాగులు వంకలు ప్రవహిస్తూనే ఉంటాయి. అద్భుతమైనటువంటి సదుపాయాలను మన నాయకులు కల్పించారు. కాబట్టి వీటన్నిటిగా సారం మాత్రం ఒకటే, మన జీవితాలను మార్చేవి ఈ 6 అంశాలు. అంతే తప్ప ఏ నాయకుడు ఏ పార్టీలో ఉన్నాడు, ఎవరు ఎప్పుడు చచ్చిపోయారు, ఎవరు ఎక్కడికి ఏమైంది, లేకపోతే ఆకాశాన్ని వీరికి నేల మీద పడిపోయినట్టు మీడియా కూడా సంబంధం లేని విషయాలన్నిటి గురించి
అద్భుతంగా గంటలు గంటలు చర్చిస్తూనే ఉన్నారు. ఒక నాయకుడు ఇంకో పార్టీలోకి వెళ్ళడా అని పెద్ద బిగ్ డిబేట్ పెడుతున్నారు. నిజంగా ఒక నాయకుడు ఆ పార్టీలో ఉన్న మన బతుకులు మారో, ఇంకో పార్టీకి వెళ్ళిన మన బతుకులు అయితే మారో, మన బతుకులు మారేవి మాత్రం ఈ 6 అంశాలు. ఈ వరదలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి, నాయకులు వస్తూనే ఉంటారు. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట మాట్లాడతారు. అదృష్టమో దురదృష్టమో తెలియదు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఎవరుంటారో అధికార పక్షంలో ఎవరుంటారో కూడా మనకు తెలియదు. ఎందుకంటే నెగ్గిన తర్వాత అందరూ ఒకటే పక్షం, ఏ పక్షం నెగితే ఆ పక్షంలో ఉంటారు. ఇది మన దరిద్రం. ఇలాగే కొనసాగుతూ ఉండాలంటే మనం ఓటు ఇలాగే విచక్షణ జ్ఞానం లేకుండా ఓటేస్తే ఖచ్చితంగా ఇలాంటి నాయకులు పుట్టుకొస్తూనే ఉంటారు. మన జీవితాలను మార్చుకునేది మనమే, మన ఉజ్వల భవిష్యత్తుని మార్చుకోవాల్సింది మనమే. ఉదాహరణకు ఇప్పుడు వరదలు వస్తున్నాయని చిన్నపిల్లడికి అడిగినా కానీ చెప్తాడు, నాకు ఉన్నటువంటి అనుభవంలో 20 సంవత్సరాలు నేనే చూస్తున్నాను, ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వరదలు వస్తాయి, నీటిలో మూలిగిపోతాయి, పులిహార పొట్లాలు పంచిపెట్టాం, మేము పేదలను అన్ని రకాలుగా ఆదుకున్నామని చాలామంది చెప్తా ఉంటారు. మరి ఈ 30 ఏళ్ళ నుంచి ఏం చేశారు? పోనీ స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అయింది, ఇంతమంది అధికారులు ఉన్నారు, ఇంతమంది ప్రభుత్వం ఉంది. మరి ప్రతి సంవత్సరం విధిగా వర్షాలకు వచ్చే ముందు ఆ లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతాయి కాబట్టి వాటికి తగిన ఏర్పాట్లు చేయడం, డ్రైనేజ్ రీకన్స్ట్రక్షన్ చేయడం, విధిగా డ్రైనేజీలని ఎలా అయితే బాగు చేసుకోవడం, మురుగునీటి పారుదలని శుభ్రం చేసుకోవడం వంటి పనులు చేయడానికి పంచాయతీకి కూడా కొన్ని ఆదేశిక సూత్రాల్లో కూడా రాశారు. 29 రకాల విధుల్లో 3వ విధి పంచాయతీలో నీటిపారుదల గురించి చెప్తుంది. మరి వీటి గురించి కనీసం చర్చించకుండా కేవలం వరదలు వచ్చినప్పుడల్లా మేమే ఉన్నామని చెప్తున్నారు. దీనివల్ల ఎల్లకాలం ఇలాగే మోసపోతూనే ఉంటాం. వాళ్ళు అలానే ఉంటారు, మనం ఇలానే ఉంటాం. ఎప్పటికైనా ఆలోచించుకోవాల్సింది మాత్రం ప్రభుత్వం అంటే మనకు సేవ చేయడానికి వాళ్ళు ఉన్నారు, మనం వాళ్ళ సేవ చేయడానికి కాదు, మన మీద ఎక్కడానికి కాదు. వాళ్ళు గవర్నమెంట్ ఈజ్ అన్ ఏజెన్సీ టు సర్వ్ అవర్ కలెక్టివ్ నీడ్స్. ప్రభుత్వం అంటే మన ఉమ్మడి అవసరాలు తీర్చేటువంటి ఒక సంస్థ. పౌరుడిగా నా డ్రైనేజీని నేను శుభ్రం చేసుకోలేను, నా డ్రైనేజీ నీటిపారుదలని చాలా అద్భుతంగా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాన్ని. కాబట్టి ఇప్పటికైనా ప్రజల్లో విచక్షణ జ్ఞానం కలిగితే తప్ప ఎల్లకాలం మళ్ళీ ఇంకో 30 సంవత్సరాల తర్వాత కూడా వరదలు వస్తుంటాయి, వరదలకే నాయకులు వస్తూనే ఉంటారు, నాయకులు మాత్రం వరదల్లో అలా వెళ్తూనే ఉంటారు, మన జీవితాలు మాత్రం వరదల్లో కొట్టుకుపోతూనే ఉన్నాయి. ఇప్పటికైనా ఆలోచించుకోండి. మన వల్లే మన ఊరు కానీ, మన గ్రామం కానీ, లేకపోతే మన రాష్ట్రం కానీ, మన దేశం కానీ మారాలంటే మన వల్లే మారుతుంది. మనం మాత్రమే మార్చుకోగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Like and subscribe Eagle Media Works.